అందరికీ నమస్కారం. ట్రెండింగ్ ఉన్న ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము మంచన కవి గురించి మీకు తెలియచేస్తూ ఉన్నాను. సంస్కృత నాటికని తెలుగు కావ్యంగా రాసిన తెలుగు కవి మంచన. ఈయన రచన కేయూర బహుచరిత్ర, సంస్కృతంలో రాజశేఖరుడు విద్దసాల భంజిక అనే నాలుగంకాల శృంగార రస ప్రధానమైన నాటికను రచించాడు. దీనితో బాటుగా పంచతంత్ర హితోపదేశముల నుండి కూడా కొన్ని కథలను స్వీకరించి జనసామాన్యంలో ఉన్న కొన్ని నీతి కథలను కల్పించి మొత్తం 22 కథలను కేయూర బహుచరిత్రలో చేర్చినాడు. ఈ కథలకు ప్రధాన కథతో సంబంధం లేకున్నా వీటిని ప్రధాన కథతో ముడిపెట్టినాడు. కేయూర బహుచరిత్ర 4 ఆశ్వాసాల కావ్యము. మృగంకావళి, కేయూర బాహులు. దీనిలోని నాయకులు కథాకావ్యాల రచనలో వివిధ మూలాలను ఒకే కావ్యంగా రచించడంలో తెలుగు కవులకు దారి చూపినవాడు మంచన కవి. ఇప్పుడు నాచన సోమన కవి గురించి మనము తెలుసుకుందాము. ఈయన ఎర్రన యుగంలో ఎర్రనతో దీటుగా నిలిచే కవిత్వాన్ని చెప్పిన కవి. ఈయన విజయనగర రాజు బుక్కదేవరాయల కాలంలో 1356 నుండి 1377 సంవత్సరంలో ఉన్నాడని భావిస్తారు. బుక్కదేవరాయలు ఈయనకు పెంచుకలదిన్నె అన్న అగ్రహారాన్ని దానం చేసినట్టుగా పెంచుకలదిన్నె శాసనం క్రీస్తు శకం 1344 ద్వారా తెలుస్తుంది. ఈ శాసనం ఈయనను సకలాగమనేదిగా, అష్టాదశ పురాణార్థ విదుడిగా, అష్టభాషా కవిత్వశ్రీ విలసితుడిగా కీర్తించింది. సోమన రచనలు. సోమన వసంత విలాసం, హరవిలాసం కావ్యాలను కూడా రాసినట్టుగా తెలుస్తున్నా ఆ కావ్యాలు ఆలభ్యాలు ఈయన కీర్తిని చిరస్థాయిగా నిలిపిన కావ్యం ఉత్తర హరివంశం. ఆ వంశపు 3 తరాల కథలను తెలిపే కావ్యాన్ని వంశకథా కావ్యంగా పేర్కొంటారు. ఇదొక వంశ కథాకావ్యం. ఇప్పుడు మనము రంగనాథ రామాయణం గురించి తెలుసుకుందాం. ఇది తెలుగులో రచించబడ్డ తొలి రామాయణం. ఇది ద్విపదలో రచించబడింది. దీని పేరులో ఉన్న రంగనాథుని ఆధారంగా చేసుకొని దీనిని రంగనాథుడనే కవి రచించినట్టుగా కొంతమంది విమర్శకులు భావించారు. అయితే గ్రంథ పీఠిక ఆధారంగా దీనిని గోనబుద్ధ భూపతి ప్రారంభించినట్టు నిర్ణయించారు. రంగనాథ రామాయణాన్ని గోనబుద్ధ భూపతి రచించి తన తండ్రి అయిన విఠలనాథుని పేరుతో వెలయించినట్టుగా స్పష్టపడుతుంది. ఇప్పుడు భాస్కర రామాయణం గురించి తెలుసుకుందాం. ఇది తెలుగులో తొలి చంపు రామాయణం. అలాగే రంగనాథ రామాయణంలాగా, కవిత్రయ భారతంలాగా ఒకరికంటే ఎక్కువ కవులు పూర్తి చేసిన కావ్యమిది. చాలా ఇతర రచనలలాగా దీనిని రచించిన కవి గురించి కూడా ఎన్నో వివాదాస్పదమైన అంశాలు చర్చలోకి వచ్చాయి. చివరకు దీనిని హుళక్కి భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుడు, అయ్యలార్యుడు అను కవులు రచించారని, వీరందరిలోకి ఈ రచన మొత్తానికి మూలస్తంభంగా నిలిచిన హుళక్కి భాస్కరుని పేరు మీదుగా దీనికి భాస్కర రామాయణం అనే పేరు స్థిరపడిందని నిర్ధారించారు. దీని
రెండవ కాకతి ప్రతాపరుద్రుని కాలం వాడైన సాహినీమారనకు అంకితమియ్యబడింది. ఈ కవుల కాలం 13వ శతాబ్ది చివర నుండి 14వ శతాబ్ది ఆరంభం వరకు ఉండొచ్చునని భావిస్తున్నారు. మొల్ల ఈమె రచించిన రామాయణ ఈమె పేరుతోనే మొల్ల రామాయణంగా ప్రసిద్ధం. శ్రీకంఠ మల్లేశ్వరుని దయవల్లే తనకు కవిత్వం అబ్బిందని పేర్కొంది. అయితే రామాయణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేసింది. ఈమె పోతనలాగా భక్త కవయిత్రి. తేట మాటలతో రామాయణాన్ని రచించింది. ఇప్పుడు మనము కంకటి పాపరాజు కవి గురించి తెలుసుకుందాం. ఈయన దక్షిణ దేశీయాంధ్ర సాహితీయుగపు కాలంలో క్రీస్తు శకం 1750 నుండి 1800 వరకు నెల్లూరు మండలంలోని ప్రళయకావేరి దివాను ఉద్యోగాన్ని నిర్వర్తించిన ప్రసిద్ధ కవి. తిక్కన నిర్వచనముగా రచించిన రామాయణాన్ని ఇతడు ప్రబంధ రీతిలో చంపూ కావ్యంగా రూపొందించాడు. రచనా సంవిధానంలో తిక్కన వాల్మీకి రచనను వీలైనంతగా సంక్షిప్తీకరించే ప్రయత్నం చేయగా, పాపరాజు దీనిని విస్తృతపరిచేందుకు ప్రయత్నించాడు. ఈ గ్రంథరచనకు ఈయన పుష్పగిరి తిమ్మన సహాయాన్ని తీసుకొన్నట్టుగా తెలుస్తుంది. మరి ఒక వీడియోలో నేను మీకు పోతన కవి గురించి తెలియచేస్తాను. ఇలానే ట్రెండింగ్ ఓనర్ ఛానల్ని ఆదరిస్తూ ఉండండి. ఇలానే అందరూ కూడా చూస్తూ ఉండండి. మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి విషయాలు మీ ద్వారా ఇంకొకరికి కూడా వెళ్తాయి కదా. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.